ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 9/3/2026 సోమవారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ మరియు ద్వాదశ రాశి రోజు వారి ఫలితాలు తెలుసుకుందాం. ఈరోజు శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం శశి ఋతువు ఫాల్గుణ మాసం బహుళపక్షము షష్ఠి రాత్రి 11:28 వరకు ఉండి తదుపరి సప్తమి ప్రారంభమవుతున్నది. విశాఖ నక్షత్రం సాయంకాలం 4:12 వరకు ఉండి తదుపరి అనురాధ నక్షత్రం ప్రారంభమవుతున్నది. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:50 నుంచి 1:37 వరకు, తిరిగి మధ్యాహ్నం 3:12 నుంచి 3:59 వరకు దుర్ముహూర్త వ్యాప్తి ఉన్నది. అమృత ఘడియలు ఉదయం 8:12 వరకు వ్యాప్తించి ఉన్నది. వర్జము రాత్రి 8:41 నుంచి 10:28 వరకు. రాహుకాలం ఉదయం 7:24 నుంచి 9:01 వరకు. సూర్యోదయం 6:32కి, సూర్యాస్తమయం 6:21. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారికి శుభయోగాలే ఉన్నాయి. చాలా మంచి, దాదాపుగా గత 3-4 రోజుల నుంచి అనుకుంటా మంచి శుభయోగాలే ఉన్నాయి. ధనయోగం, వస్తులాభం, వాహన యోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి, ఈవెంట్స్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, మత్స్యకారుడికి మత్స్య సంపద, రొయ్యలు చేపల చెరువుల వారికి లాభాలు, రైతన్నలకి పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపార అభివృద్ధి, వ్యాపార పరంగా లాభాలు, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినే అవకాశాలు, అలాగే ధనవృద్ధి, కార్యసిద్ధి, కుటుంబ సౌఖ్యము, అలాగే సంతాన యోగము, వివాహ యోగ్యత, ఆస్తి పంపకాల లాభాలు కానీ కోర్టు వివాదాలు సమసిపోయే అవకాశాలు కూడా బలంగా కనబడుతున్నాయి. ఒక మంచి కార్యక్రమాన్ని పూనుకునే అవకాశం చాలా బలంగా కనబడుతోంది. సోదరుల మధ్య మైత్రి కూడా బలంగా ఉంటుంది. విద్యార్థికి మంచి లాభాలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో పనిచేసేటటువంటి ఉద్యోగస్తులకి శుభవార్త వినడం ఖాయం. విదేశాలకు వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. విదేశాల్లో కూడా మంచి విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాలు ఉన్నాయి. అలాగే సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభాలు, రాజకీయ రంగుల అభివృద్ధి, సినిమా రంగంలో లాభం, కళాకారుల, క్రీడాగల అభివృద్ధి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా లాభదాటి వ్యవహారంగా కనబడుతుంది. ఈ రోజంతా మీకు ఆనందకరమైన శుభయోగాలు. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారికి పట్టిందల్లా బంగారమే. విద్యార్థులకి బ్రహ్మాండమైనటువంటి విద్యాభివృద్ధి, ఉద్యోగ లాభం, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, కళాకారులకు, క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్స్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించడం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అభివృద్ధి, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినవచ్చు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపల చెల్లె వారికి లాభాలు, రైతన్నలకి పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం అభివృద్ధి, ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవన, విహారయాత్రలు, వినోదయాత్రలు, విదేశాలకు వెళ్లే నిమిత్తమే ప్రయత్నాన్ని గట్టిగా చేయవచ్చు, అనుకూలవంతంగా ఉంటుంది. విదేశాల్లో ఉన్నవారికి కూడా శుభవార్త వినేటువంటి అవకాశం కనబడుతోంది. వీసా సంబంధ సౌలభ్యం, గ్రీన్ కార్డ్, పిఆర్ లాంటిది పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి పొందుకోవడం, వ్యాపార పరంగా అనుకూలంగా ఉండడం, గొప్ప వ్యక్తులతో పరిచయము, అలాగే కుటుంబ పరంగా ప్రశాంతత, కోర్టు వివాదాలు సమసిపోవడం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి లాభదాయకమైన స్థితి. తప్పకుండా మీరు అనుకున్నటువంటి కార్యసిద్ధి, విద్యా ప్రాప్తి, ఉద్యోగ ప్రాప్తిలో ఆనంద యోగాలు పొందుకునే శుభతరుణంగా చెప్పవచ్చు. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారికి ఆరోగ్య లాభం, ఆనంద యోగం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ ధన ప్రాప్తి, శుభకరమైన వార్తలు వినడం, మంచి అభినందనలు, క్రీడాకారులకి మంచి లాభాలు, అవార్డు రివార్డు అందుకోవడం, రాజకీయ రంగంలో మంచి లాభం, అలాగే సినిమా రంగంలో అభివృద్ధి, ఈవెంట్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, కళాకారుల, క్రీడాకారులకి స్వదేశంలో, విదేశాల్లో లాభాలు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినే అవకాశం, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలి కూడా లాభదాయకంగా ఉండబోతోంది. ధాన్య వృద్ధి బాగా ఉంటుంది. ఆనందకరమైన సంపద కూడా చాలా బలంగా ఉంటుంది. మధ్యవర్తిత్వంలో నుంచి బయటపడేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే ధనవృద్ధి వల్ల రుణ విమోచనం, రోగనాశనాన్ని పొందుకోవచ్చు.
వ్యాపార పరంగా లాభాలు ఉన్నాయి. ఆత్మీయుల కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది. వివాహ యోగం, సంతాన యోగం కూడా ఉంటుంది. ఆస్తి పంపక లాభాలు, కోర్టు వివాదాలు, ఇబ్బందుల నుంచి బయటపడేటువంటి అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. అలాగే ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణజంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి లాభాలు, ధనవృద్ధి, కార్యసిద్ధి, విద్యాప్రాప్తి, ఉద్యోగ ప్రాప్తి, విదేశాల్లో కూడా అనుకూలవంతమైన శుభయోగాలు, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి కూడా ఉంటుంది. ఈరోజు చాలా మంచి శుభయోగాల పరంపర కొనసాగుతుంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి కొద్దిగా ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. డబ్బులు ఇచ్చిపుచ్చుకునే విషయంలో కానీ, ఈ లాటరీల వల్ల నష్టపోయే అవకాశం ఉంది. వాటి వైపు వెళ్లకుండా షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్కాయిన్స్ పెట్టుబడి పెట్టండి. దీర్ఘకాలికమైన పెట్టుబడి మంచిది. గృహము కానీ, స్థలం కానీ కొనుగోలు చేసే ప్రయత్నాన్ని చేయండి, అనుకూలంగా ఉంటుంది. వ్యాపార పరంగా కూడా లాభాలు ఉన్నాయి. తప్పకుండా మీకు కలిసి వచ్చేటువంటి వ్యాపార వృద్ధి ఉంటుంది. బట్ ఇతరుల మీద ఎక్కువగా ఆధారపడకూడదు. భాగస్వామి చాలా మంచివాడు, భాగస్వామి అన్నీ మంచి చేస్తారు అనేది లెక్కలు చూసుకోకుండా అవతల వాళ్ళ మీద పూర్తిగా విశ్వాసం ఉంచకపోవడం మంచిది. గుడ్డిగా నమ్మకపోవడం మంచిది. ఎందుకంటే తొందరపాటుతనము నష్టాన్ని పొందుకునే అవకాశాలు ఆర్థిక విషయాల్లో కాస్త ఇబ్బందిగా ఉండవచ్చును. డబ్బు విషయంలోనే తప్ప మిగతా విషయాల్లో మీకు చాలా లాభం. విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, స్వదేశంలో కూడా వ్యాపార వృద్ధి, గొప్ప వ్యక్తులతో పరిచయాలు ఉండడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినే అవకాశాలు, ఈవెంట్ చేసేవారి గొప్ప ఈవెంట్స్, రాజకీయ నాయకులకి లాభం, సినిమా రంగంలో దర్శక నిర్మాతలకి లాభము, విడుదల కూడా మీకు మంచి శుభయోగాన్ని కలిగిస్తుంది. నిర్మాణం కూడా చేయవచ్చును. అలాగే కళాకారుల, క్రీడాకారులకి రివార్డు అందుకునే అవకాశం. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభం. నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు. మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్లు వారికి అభివృద్ధి. రైతులకి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారస్తులకి, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి లాభవంతంగా ఉంటుంది. మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, విద్యా పరిపూర్ణత, ఉద్యోగ లాభం, స్థిరమైన నివాసం, ఆనందకరమైన యోగం. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణజంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులు కూడా కలిసి వచ్చేటువంటి అదృష్ట యోగాలు. ఈరోజు చాలా మంచి అదృష్టయోగంగా చెప్పబడుతోంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారికి ధనయోగం, వ్యాపార లాభం, విద్యాలాభం, పోటీ పరీక్షల్లో కానీ, అకాడమిక్ పరీక్షల్లో కానీ విజయం ఖాయం. శుభవార్తా శ్రవణం, వివాహ సంబంధమైనది లేదా సంతాన సంబంధమైనది, వ్యాపార వృద్ధి సంబంధమైనది, మంచి వ్యక్తులతో పరిచయాన్ని పొందుకునేది. తప్పకుండా మీకు ఒక శుభవార్త వినే అవకాశాలు, వివాహ, సంతాన శుభవార్తలు వినడం, కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో అభివృద్ధి, రాజకీయ రంగంలో కలిసి రావడం, కోర్టు వివాదాలు సమసిపోవడం, ఆస్తి పంపకాల లాభాలు పొందుకోవడం, మంచితనంతో అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం, విద్యా పరిపూర్ణత, ఉద్యోగ లాభం, అటు పోటీ పరీక్షలు కానీ, అకాడమిక్ పరీక్షల్లో విజయం ఖాయం. వస్తువాహన సౌలభ్యం, సోదరుల మధ్య మైత్రి బాగా ఉండడం, సోదరుల వల్ల విదేశీయానం, విదేశాల్లో కూడా స్థిర నివాసాన్ని పొందుకోవడం, విదేశాల్లో, స్వదేశంలో కూడా గృహయోగం, వాహన సౌఖ్యం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రిక్ కలిసి వచ్చే అవకాశాలు, కళాకారులకు, క్రీడాకారులకు అభివృద్ధి బలంగా ఉంటుంది. కాబట్టి విదేశాలు మంచి పేరు ప్రతిష్టలు పొందుకునే శుభయోగాలు. ధనధాన్య వృద్ధి బలంగా ఉంటుంది. అలాగే సానుకూలవంతమైన శుభయోగాల పరంపర కొనసాగుతుంది. వృత్తి, ఉద్యోగాలు లాభాలు ఉన్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలు కూడా అత్యంత సానుకూలంగా ఉంటుంది. సువర్ణ, వజ్రాభరణ ప్రాప్తి, వ్యాపారపరంగా అభివృద్ధి, కొత్త వ్యక్తులతో పరిచయాలు, అనేక రకాల అనుకూలతల్ని, ఆనందాన్ని పొందుకునే శుభయోగం కనబడుతోంది. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారి ఫలితాలు కూడా సానుకూలంగా కనబడుతున్నాయి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్కాయిన్స్, లాటరీ లెవెల్ ధనం, విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం, సోదరుల మధ్య మైత్రి, కుటుంబ సఖ్యత, వివాహ యోగం, సంతాన యోగం, శుభవార్తా శ్రవణం, ధార్మిక చింతన, సత్సంగత్వంలో పాలు పంచుకోవడం, రాజకీయ నాయకుల లాభము, కళాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు. అలాగే విద్యా పరిపూర్ణత బాగా ఉంది. అంటే పోటీ పరీక్షలు కానీ, అకాడమిక్ పరీక్షలు విజయం ఖాయం. ఉద్యోగంలో ప్రమోషన్, ఇంక్రిమెంటు, బదిలీలు, ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి ఆన్ సైట్ ఆపర్చునిటీ కూడా పొందుకునే శుభతరుణం. మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, అలాగే డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి వచ్చే అవకాశాలు, కొత్త వస్తువులు కొనుగోలు చేయడం, కొత్త వ్యక్తులతో పరిచయం, వ్యాపార పరంగా లాభాలు పొందుకునే అవకాశం, చాలా చాలా మంచి ప్రశాంతమైన శుభజీవనాన్ని పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అనుకూలవంతమైన శుభయోగంగా చెప్పబడుతోంది. అలాగే షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్కాయిన్స్, లాటరీ లెవెల్ ధన ప్రాప్తి, విదేశాల్లో, స్వదేశంలో వృత్తి, ఉద్యోగ, వ్యాపారాదుల్లో లాభంగా
ఆనందకరమైన జీవనంగా చెప్పవచ్చు. పోగొట్టుకున్న వస్తువుల్ని, వ్యక్తుల్ని, గౌరవాన్ని, ఉద్యోగాన్ని తిరిగి పొందుకోగలిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ రోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారికి అదృష్ట యోగం, ఆకస్మిక ధనలాభం, లాటరీల వల్ల కావచ్చు, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ వల్ల కావచ్చు, ఈవెంట్స్ చేసినటువంటి విషయాలకి పాత బాకీలు వసూలు అవ్వచ్చు, కాంట్రాక్టర్లకి ఎప్పుడో రావాల్సినటువంటి బిల్స్ ఇవన్నీ వాళ్ళ శాంక్షన్ అవ్వడం, చేతికి ధనం వచ్చే అవకాశం, మీ బ్యాంకులో తప్పకుండా ధన నిల్వ ఉండగలిగే అవకాశం ఉంటుంది. ధన ప్రాప్తి, ఆరోగ్య ప్రాప్తి, సంతాన ప్రాప్తి, వైవాహిక ఆనందం, శత్రునాశనం, మిత్రలాభం, తీర్థయాత్ర సేవన, ఉద్యోగ లాభం, ఉద్యోగంలో బదిలీలు, కొత్త ఉద్యోగ ప్రాప్తి, ప్రైవేట్ సంస్థల్లో కూడా మంచి ఉద్యోగాన్ని పొందుకోవడం, విదేశాలకు కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, అనుకూలమైనటువంటి కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, రాజకీయ రంగంలో అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు, రైతులకు కూడా శుభయోగాలు, పూలు, పళ్ళు, కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో లాభాన్ని పొందుకోవచ్చు. వ్యాపారపరంగా మంచి లాభాలు ఉన్నాయి. అన్ని రకాల వ్యాపారాల్లో అనుకూలవంతమైన స్థితి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కూడా కలిసి వచ్చేటువంటి అదృష్ట యోగం. ధన, కనక, వస్తు, వాహన, విద్యా, ఉద్యోగ, వ్యాపారాదుల్లో ఆనందకరమైన శుభయోగాలు చెప్పవచ్చు. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారికి ప్రమాద హేతువు. ఏదో ఒకరోజు నిన్న కలిసి వచ్చింది, కానీ మళ్ళీ వాళ్ళ తీవ్రమైనటువంటి ఆటంకాలు, చికాకులు, కోపం, అసహనం, మద్యపాన సేవనం, వాహన ప్రమాదం, అతివేగము, దురుసుగా వ్యవహరించడం, ఇతరుల మీద నిందారోపణ, లేనిపోని ప్రమాదాలు చిక్కుకోవడం, జుగుప్సాగరైన ఫోటోలు, వీడియోలు షేర్ చేసుకోవడం, లేనిపోని అవాంతరాలు, చికాకులు, తొందరపాటు నిర్ణయాలు, విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో నష్టాలు, విద్యార్థి ఇతరుల మీద ఆధారపడిన ఏ పరీక్ష కూడా మీరు పాస్ అవ్వలేరు. జన్మజాతకాన్ని తప్పక చూయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. కళాకారులు, క్రీడాకారులు జాగ్రత్తగా ఉండండి. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగ నష్టం ఉంది. ముఖ్యంగా లంచగొండులుగా పట్టుబడే అవకాశం, ప్రైవేట్ సెక్టార్ల ఉద్యోగం కోల్పోయే ప్రమాదం కనబడుతోంది. సినిమా రంగంలో నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. కళాకారుల, క్రీడాకారులకి తీవ్ర అవమానాలు. విదేశాల్లో కళా ప్రదర్శన అంటే నమ్మకండి. ఈ సైబర్ అరెస్ట్ల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. డబ్బు విషయంలో అప్రమత్తంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. మీ వాహనం దొంగిలించబడే అవకాశం, దుష్టుల సాంగత్యం, మరకలతో చేసే స్నేహం మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. ధర్మ వ్యతిరేకులతో ఎట్టి పరిస్థితుల్లో మీరు స్నేహం మీకు ప్రమాదాన్ని సూచిస్తుంది. జాగ్రత్త. విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. మత్స్యకారుడికి ప్రమాదం, రొయ్యలు, చేపలు చెల్లె వారికి నష్టం, రైతులు కూడా మోసపోయే అవకాశాలు, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపార నష్టాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల తీవ్ర నష్టాన్ని పొందుకుంటారు. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార నష్టం కనబడుతోంది. జన్మజాతకం చూయించుకోవడం, భగవద్గీత పారాయణం ఖచ్చితంగా మీరు 1 నుంచి 7 అధ్యాయాలు చదువుకోవాల్సిందే. నల్ల నువ్వులు, మినుములు తప్పకుండా దానం ఇవ్వాల్సిందన్న విషయాన్ని గమనించుకోండి. ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి నష్టాలు, ఆస్తి పంపకాల సమానతలు, కోర్టు వివాదాలు, ఇబ్బంది కలిగించడం, సోదరుల మధ్య వ్యతిరేకత, వివాహాదులు విచ్ఛిన్నమయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. తప్పక మీరు భగవద్ ధ్యానం చేసుకోవడం వల్ల మాత్రమే ప్రయోజనం ఉంటుంది. ఈ రాశి వారికి ఉదయం 8 గంటల నుంచి 9 గంటల 34 నిమిషాల వరకు, తిరిగి 11 గంటల నుంచి 12 గంటల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారికి ఆనందయోగం, ధన, కనక, వస్తు, ఆనప్రాప్తి, విద్యార్థికి టాప్ ర్యాంక్, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగంలో అనుకూలవంతమైన శుభయోగం, బదిలీలు, కొత్త ఉద్యోగ ప్రాప్తి, ప్రమోషన్, ఇంక్రిమెంట్, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, ఇలా ఉద్యోగస్తుల లాభాలు, ప్రైవేట్ సెక్టార్లో ప్రమోషన్, ఆన్ సైట్ ఆపర్చునిటీ, ఒక సంస్థ నుంచి మరో సంస్థలోకి మారవచ్చు. అలాగే మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు, రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు పండించే అభివృద్ధి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం లాభం, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో కూడా లాభాలు ఉన్నాయి. సువర్ణ, వజ్రాభరణ ప్రాప్తి, వ్యాపార పరంగా అభివృద్ధి, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, రాజకీయ రంగంలో ఎదుగుదల, సినిమా రంగంలో అనుకూలత, కళాకారుల, క్రీడాకారులకు లాభాలు పొందుకోవడం, సువర్ణ, వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగము, సంతాన యోగము, కుటుంబ సౌఖ్యము, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, సత్కార్యాచరణ, దేవాలయ నిర్మాణంలో పాలు పంచుకోవడం, తీర్థయాత్ర సేవన, విహారయాత్రలు, విదేశీయానము, వీసా సౌలభ్యము, విదేశాలు ఉన్నవారు స్వదేశానికి వచ్చి మళ్ళీ విదేశాలు వెళ్ళగలిగే అవకాశము, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా లాభదాయకమైన ఆనంద యోగాలు. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును.
మకర రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. అదృష్ట యోగం, మంచి మాట తీరు, వ్యవహార శైలి, పట్టుదల. అవతలి వాళ్ళకి మొండితనంగా కనపడవచ్చు కానీ మీ పట్టుదల మీకు మంచి అనుకూలతని, ఆనందాన్ని కలిగిస్తుంది. వివాహ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి, ఆత్మీయుల కలయిక, వైవాహిక జీవనానందం, ఆస్తి పంపక లాభాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, ఈవెంట్స్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపల చెల్ల వారికి లాభాలు, రైతులకి పూలు పలుకులు పండించే వారికి అభివృద్ధి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో ఆనంద యోగం, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినవచ్చు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలి కూడా లాభదాయకంగా ఉండబోతోంది. రాజకీయ రంగంలో మంచి లాభాలు, సినిమా రంగంలో అభివృద్ధి, కళాకారుల క్రీడకు లాభాలు, విద్యా అనుకూలత, పోటీ పరీక్షల్లో కానీ అకాడమిక్ పరీక్షల విజయం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, ఆనందకరమైన సంపద, వస్తు వాహన, విద్యా ఉద్యోగ వ్యాపారం కలిసడం, విదేశాలు కూడా అనుకూలత, ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభదాయకమైన స్థితి. తప్పకుండా మీరు అనుకున్నది సాధించగలిగే అదృష్ట యోగం. ఈరోజు చాలా మంచి శుభమైన రోజు చెప్పబడుతుంది. 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారికి అనుకున్నటువంటి కార్యసిద్ధి. వీరికి కూడా దాదాపుగా 4 రోజుల నుంచి అనుకుంటా చాలా మంచి శుభయోగాలు గడుస్తున్నాయి. ఇలాగే ఉండాలని కోరుకుంటున్నా. మరి ఇలాంటి శుభమైన వార్తలు చెప్తున్నప్పుడు మీరు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి, లైక్ చేయాలి, షేర్ చేయాలి. 10 మంది చేత సబ్స్క్రైబ్ చేయించాలి కదా. మరి ఆ విషయాన్ని మర్చిపోతున్నారు కదండి. మీ వరకు మీరు వింటున్నారు, తీసేస్తున్నారు. బట్ నాకు కూడా 10 మంది చూడాలన్న జిజ్ఞాస, అయ్యో 10 మందికి నా వీడియోలు షేర్ అయినాయి, 10 మందికి వెళ్ళాయని తెలుసుకునేటువంటి ఆనందం నాకు కూడా కావాలి కదా. దానికి మీ వంతు సహకారం తప్పకుండా చేయాలి. బట్ కళాకారుల క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, ఈవెంట్ చేసేవారికి మంచి ఈవెంట్స్, రాజకీయ రంగంలో లాభం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినవచ్చు, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపలు చెల్లేవారికి, రైతులకి పూలు పలుకులు పండించే లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపార లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి అభివృద్ధి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్లో కూడా ధన ప్రాప్తి, ఉద్యోగ లాభం, విద్యా లాభం, ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవన, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా లాభదాయకమైన ఆనంద యోగాలు. ఇది చాలా మంచి శుభమైన రోజు చెప్పబడుతోంది. వీరికి 2 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారికి కూడా ఫలితాలు కాస్త తలకిందులుగా కనబడుతున్నాయి. అనుకోని సమస్య, స్వయం కృతాపరాధాలే, ప్రతి చిన్న విషయానికి ఆవేశము, ఆలోచనలేని నిర్ణయాలు తీసుకోవడం, పూచికత్తుగా సంతకాలు చేయడం, దొంగలతో సాన్నిధ్యం, మరకలతో సావాసం, ధర్మ వ్యతిరేకమైన వ్యక్తులతో మీరు పాలు పంచుకోవడం, మానవ వాళ్ళని పొందుకుంటే జాగ్రత్త, ఎందుకంటే వస్తువులు పోగొట్టుకోవడం, మీ ఆస్తులు పోగొట్టుకునే అవకాశాలు, అనవసరంగా ఇబ్బందులు పడే స్థితి కనబడుతోంది. విద్యా నష్టం, ఉద్యోగ భంగం, విదేశీయానం కూడా మంచిది కాదు. తీర్థయాత్ర కూడా మీకు నష్టాన్ని కలిగించే అవకాశాలు ఉన్నాయి. మద్యపాన సేవన చేసి వాహనం నడపకండి. సెల్ ఫోన్ డ్రైవింగ్ ప్రమాదాన్ని కలిగిస్తుంది, జాగ్రత్త. డ్రైవర్లకి, పెయింటర్లకి ఇబ్బందులు, కళాకారుల క్రీడాకారుల నష్టం, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అవమానాలు, ఈవెంట్ చేసే వారికి ఈవెంట్స్ లభించకపోవచ్చు, సైబర్ అరెస్ట్ అని చెప్పేసి ఇతరత్ర మీ పిల్లలు ప్రమాదంలో పడ్డారని, అరెస్ట్ చేశారని, ఓటీపీలు ఇమ్మని సీనియర్ సిటిజన్స్, మహిళా మండలి మోసం చేసే అవకాశం, చదువుకున్న మూర్ఖులే మోసపోతున్నారు, జాగ్రత్త. వ్యాపారపరంగా నష్టాలు పొందుకునే అవకాశం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలి కష్టకాలం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి నష్టదాయకంగా ఉండబోతుంది, జాగ్రత్త. ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోవచ్చు. కన్సల్టింగ్ ఆధారపడకండి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల మోసం, మ్యారేజ్ బ్యూరో నుంచి తప్పుడు సమాచారం వచ్చే అవకాశాలు, పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ఈ రాశి వారికి మధ్యాహ్నం 12:36 నుంచి 1:57 వరకు శుభ సమయంగా చెప్పబడుతోంది. 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.